కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే రివర్స్ అయిపోయాడు, ఆల్మోస్ట్ రివర్స్ అయిపోయాడు. కొన్ని మూవీస్ మంచి మూవీస్ వచ్చినాయి, కల్కిను, మహారాజా, ఇట్లా నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. ఏమన్నా పన్న జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో ఇక సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా తిడుతున్నాడు. నీకు ఏంటి ఆ పని? సినిమా టికెట్లతో సినిమా టికెట్లు పెంచడం తగ్గించడం, నువ్వేనా సినిమాలో ఓనర్వా? అంతలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సినిమా టికెట్ తగ్గించడం వల్ల ఒక పవన్ కళ్యాణ్ గారికి లాస్ కాదండి, నిర్మాతకు లాస్. ఆ నిర్మాతకు లాస్ అయితే ఆ సినిమా యూనిట్ మొత్తానికి లాసు. దాంతో పాటు సినిమా థియేటర్ ఓనర్ కు లాసు. సినిమా థియేటర్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్డును పడతారు. ఒకటి రెండు కదండి, జగన్ గారు ఏమనుకున్నారంటే ఆ పవన్ కళ్యాణ్ ఏదో ఇబ్బంది పెడుతున్నాను, టికెట్ రేట్ తగ్గిపోతే అతనికి నష్టం వచ్చేది అనుకునేవాడు. కానీ ఆ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడిన కొన్ని లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళందరూ రివర్స్ అయిపోయి కొట్టారు ఫ్యాన్ కు వ్యతిరేకంగా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయి కదా, అతను కూడా తిడుతున్నాడు. సామాన్యుల టికెట్ల రేట్లు అందుబాటులో ఉండాలి, ఏంటి ఇలాంటి సోనియా కబూర్లు చెప్పేటి జగన్ రెడ్డి అన్న అని తిడుతున్నాడు. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన నిత్యావసర వస్తువుల రేట్లు, ఉల్లిపాయల రేటు, కూరగాయల రేట్లు ఇవి అందుబాటులో ఉండాలండి. సినిమా టికెట్ల రేట్లు సినిమా చూడకపోతే మంచి చచ్చిపోవడం.